నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంద్రి నీవా ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పంతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల చివరి ప్రాంతాల వరకు సాగు, తాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా ప్రభుత్వం సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసుకొని పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. వెలుగొండ జాతికి అంకితం చేశామని ఆ రోజు వాళ్ళు చాలా కబుర్లు చెప్పారు. మళ్ళీ ఆ వెలుగొండ పనులు కూడా ఈరోజు నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంది. అంద్రినీవా కాలువ పనులు కూడా పూర్తి చేసి కుప్పం, హిందూపూర్, మడగసిర, చిత్తూరు, కర్నూలు, అనంతపురం చివరి ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే 36 ప్రాజెక్టులకి ఏ తేదీల్లో, ఏ సంవత్సరం, ఏ నెలలో పూర్తి చేయాలని కూడా 36,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇరిగేషన్ రంగంలో. దగ్గర ఈ 2 ఏళ్లలో ఇరిగేషన్ రంగంలో 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. సుమారు గుంతలు కూడా పూడకుండా గొడవల పార్టీ 5 ఏళ్లు పరిపాలన చేసి గుంతలు వదిలేసి వెళ్తే 8,000 కిలోమీటర్లలో ఆ పల్లి పండుగ గ్రామీణ రహదారులన్నీ కూడా బాగు చేశారు, గుంతలన్నీ పూడ్చారు. దగ్గర డ్రిప్, స్ప్రింక్లర్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులకి అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ డౌన్ చేసి, ఫస్ట్ టైము ట్రూ డౌన్ చేసి, మరి దగ్గర కరెంటు కోత అంటే ఏంటో తెలియకుండా 3 ఎండాకాలాలు అయిపోయినాయి మనకి. ఇది ఎవరో కూడా ప్రజలు మాట్లాడట్లేదు, నాయకులు మేము మాట్లాడట్లేదు. గత 30 ఏళ్ళలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టయితే కరెంటు కోతల మీద, ట్రాన్స్ఫార్మర్లు ఆగిపోయిన దాని మీద అసెంబ్లీలో చర్చ కూడా జరగకుండా వాయిదాలు పడి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలే పొలాలకు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్లు బాగు చేయించి నీళ్ళు ఇచ్చే పరిస్థితులు, మోటార్లకి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ ఇళ్ల కరెంటు కూడా ఆ రోజుల్లో ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు పోతే కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, తర్వాత గత 5 ఏళ్ల పాలనలో అవ్వచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి విద్యుత్ రంగాన్ని కూడా సంస్కరణల బాట పట్టించి కరెంటు కోత లేకుండా ఈ మండుటెండాకాలం అంతా కూడా మనం దాన్ని దాటిపోయాం. అట్లాగే ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు కూడా ఉచితంగా సోలార్ టాప్ మరి అవి కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్తా ఉన్నారు. 16,000 మంది ఉపాధ్యాయులకి కూడా మనం చూసాం. ఇవాళ ఎంతోమంది కార్మికులకి ఉపాధి దొరకడమే కాకుండా తక్కువ ధరతో నిర్మాణాలు పూర్తవుతున్నాయి. అట్లాగే గతంలో కేంద్రం నుంచి వచ్చిన పథకాలు 94 కేంద్ర పథకాలని పాడుపెట్టి, డబ్బులు ఎగ్గొట్టి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆ స్కీమ్స్ అన్ని నాశనం చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ కేంద్ర స్కీమ్స్ అన్ని 85 స్కీమ్స్ని మరి గతం లైన్లో పెట్టారు. అట్లాగే గంజాయి, డ్రగ్స్ మీద కూడా ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టి మరి మంచి నిజాయితీ గల అధికారులని, గట్టి అధికారులను పట్టి గంజాయి బ్యాచ్ ఇంత మరి ఇటువంటి కాలనీల్లో కూడా గంజాయి బ్యాచ్ రోడ్డు మీద తిరిగే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వం మారగానే ఈ దొంగలు కానీ, గంజాయి బ్యాచ్ కానీ, చైన్ బ్యాచ్ కానీ, ఈ బ్లేడ్ బ్యాచ్లు కానీ ఇవన్నీ కూడా కాలనీల నుంచి, ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోయాయి. అట్లాగే మరి దగ్గర దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మనం సాధించుకున్న ప్రగతి. అట్లాగే కోస్తా ఆంధ్ర ప్రగతిలో ఇవాళ అమరావతి రాజధానిలో దగ్గర 50,000 కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి. సెక్రటేరియట్ పనులు పరిగెడతా ఉన్నాయి. అసెంబ్లీ పనులు ముందుకెళ్తా ఉన్నాయి. అట్లాగే హైకోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. కరకట్ట మీద సుప్రీంకోర్టు జడ్జీల దగ్గర నుంచి, హైకోర్టు జడ్జీల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి
ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క అధికారి కూడా చిన్న కరకట్ట మీద 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడి అమరావతికి వెళ్లారు. మరి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి హైకోర్టు దాకా, సెక్రటేరియట్ దాకా మనం 10 ఏళ్లు ఆ కరకట్ట మీద నడిచాం. ఇవాళ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఇవాళ అక్కడ 2 ఎకరాలు, 2.4 ఎకరాలు 10 మంది రైతుల్ని 10 ఏళ్లుగా ఇవ్వకుండా అడ్డం పడి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇస్తే కేవలం 2.4 ఎకరాలు అడ్డం పెట్టి ఆ రోడ్డు వేయనివ్వకుండా సీడ్ యాక్సిస్ రోడ్ని 10 ఏళ్ళు ఆపిన మరి వీళ్ళు మనం మొదలుపెట్టి పూర్తి చేసి మరి ఆ రోడ్డుని ముందుకు తీసుకెళ్తా ఉంటే 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి అడ్డం పడి ఆ పనులు ఆపటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్న మరి ఆ 2.4 ఎకరాలు తీసుకొని అవన్నీ కూడా సరిదిద్ది ఇవాళ స్టీల్ బ్రిడ్జి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మరి రేపు ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి చేసి డైరెక్ట్గా మనం మన కనదుర్గమ్మ వరద మీదుగా ఏదైతే వెళ్తున్నామో మంగళగిరి తాడేపల్లి నుంచి డైరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్లోంచి కరకట్ట మీదకి వెళ్లకుండా మనం అమరావతిలోకి, సెక్రటేరియట్కి, హైకోర్టుకి, మరి అసెంబ్లీకి, మరి రైతులు, అమరావతి 29 గ్రామాలు ఇవన్నీ కూడా మరి జరుగుతూ ఉంటే విషం జిమ్ముతా నేను అమరావతికి వ్యతిరేకం, అమరావతి నేను అధికారంలోకి వస్తే దాన్ని ఇచ్చేస్తాను, అది చేస్తానని ఊరంతా ఒక దారిది, లిపికట్టిది ఒక దారిదని దేశంలో అన్ని రాజకీయ